హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవల్స్ స్టేస్. ఇవాళ మన వంటశాలలో గోధుమ రవ్వ ఉప్మా ప్రిపేర్ చేసుకుందామండి. ఇది బన్సీ రవ్వ, అదే ఎర్ర గోధుమ రవ్వ. ఎంతో ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందాం. ఉప్మా అంటే పెద్ద ప్రాసెస్లో ఉంటుంది, కానీ ఈజీగా అయిపోయే చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎర్ర గోధుమ రవ్వ 1 కప్, పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం తురుము నేను తురుముకున్నాను, మీరు కావాలంటే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. జీడిపప్పు, బంగాళాదుంపలు, మీ దగ్గర ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, మీకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఆయిల్, సాల్ట్. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకుందాం. కుక్కర్ హీట్ అయిన తర్వాత గోధుమ రవ్వని ఆయిల్ లేకుండా వేయించుకుందాం. రవ్వ ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుంటే ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి తీసుకున్నాం ఆయిల్. మీ దగ్గర అంటే క్యారెట్, బటానీ ఏమైనా వేసుకోవచ్చు. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత, కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఇవి కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కరివేపాకు, పోపు దినుసులు, ఎండుమిర్చి, అల్లం తురుము. అల్లం ముక్కలుగా చిన్న పీసెస్లో కట్ చేసుకుంటే మాత్రం ఆనియన్స్తో పాటు వేసుకోవాలండి. నేను తురుముకున్నాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. సాల్ట్, నేను 1 కప్ రవ్వ తీసుకున్నాను. 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకుని ఇప్పుడు వేయించి పెట్టుకున్న రవ్వ ఇందులో వేసుకుందాం. రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టి కుక్కర్కి క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ చేసుకుని విజిల్ పెట్టుకోండి. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రావాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ని ఇలా అనండి. ఆవిరి బయటకు వెళ్ళిపోతుంది. మన ఆవిరి పోయేంత వరకు వెయిట్ చేయని అవసరం లేదు. ఇలా అంటే ఆవిరిపోతుంది, సరిపోతుంది, మనకి మగ్గిపోతుంది లోపల. ఇప్పుడు విజిల్ తీసేసాం కాబట్టి ఓపెన్ చేసుకుందాం. ఒకసారి అడుగు నుంచి కలబెట్టుకోండి. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. నేను బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. నేనైతే ప్లేట్లోకి తీసుకున్నానండి. ఉప్మా పొడి పొడిలాడుతూనే వస్తుంది. అయితే నేను ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా అయిపోతుందని కుక్కర్లో ప్రిపేర్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.